బర్త్‌డేకి మా చెల్లిచ్చిన సర్ప్రైజ్ చూసి నేనైతే చాలా షాక్ అయ్యాను. పాపం చాలా కష్టపడి బ్యాక్‌డ్రాప్ అంతా తయారు చేసింది. మా ఇంటి దగ్గర గుడిలో వెంకటేశ్వర స్వామి కళ్యాణం జరుగుతుందని లాస్ట్ వీడియోలో చెప్పాను కదా! నేను ఆ కళ్యాణం చూడడానికి వెళ్ళాను. ఈలోపు పాపం బయటికెళ్ళి డెకరేషన్ ఐటెమ్స్, కేక్, ఇంకా గిఫ్ట్ ఐటెమ్స్, గిఫ్ట్ ర్యాపర్స్ ఇవన్నీ కొనుక్కొచ్చి చాలా శ్రమ తీసుకొని సర్ప్రైజ్ అయితే ప్లాన్ చేసింది. బర్త్‌డేకి ఖర్చు చేసేసరికి దాని పాకెట్ మనీ 80 రూపీస్‌కి వచ్చేసిందంట. బర్త్‌డే అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఖర్చు ఎంత అయింది అంటే, నేను దాచుకున్న డబ్బులన్నీ నీ బర్త్‌డేకి అయిపోయాయి అని అన్నది. పైన బెలూన్స్‌తో డెకరేషన్ ఆర్చ్ అయితే చేసింది కదా! అది చూసిన తర్వాత ఈవెంట్స్ వాళ్ళకి ఇచ్చి చేయించిందేమో బర్త్‌డే బ్యాక్‌డ్రాప్‌ని అనుకున్నాను. అంత మంచిగా వచ్చింది అవుట్‌పుట్ అయితే. మిడ్‌నైట్ 12:00కి స్టార్ట్ అయిన బర్త్‌డే సెలబ్రేషన్స్ 2-3 అవర్స్ వరకు జరుగుతూనే ఉంది. ఇంతసేపు ఏం చేశారంటే బ్యాక్‌డ్రాప్ అటు ఇటు కదిలిపోవడము, బెలూన్స్ ఊడిపోవడము అలా జరుగుతున్నాయి. ఇంక మళ్ళీ వాటిని 2 వే ప్లాస్టర్‌తో స్టిక్ చేసి ఫ్యామిలీ మెంబర్స్‌తో బర్త్‌డే కేక్‌తో అలా ఫోటోస్ దిగి కొన్ని వీడియోస్ కూడా తీసుకొని ఆ తర్వాత కేక్ కట్ చేసాము. మొత్తానికి బర్త్‌డే అయితే ఇలా సెలబ్రేట్ చేశారు. ఈ బ్యాక్‌డ్రాప్ తయారు చేయడానికి 4-5 అవర్స్ పట్టినా ఇదంతా క్లియర్ చేయడానికి మళ్ళీ ఇంకొక 1 అవర్ పట్టింది. బ్యాక్‌డ్రాప్ వెనకాల ఉన్న గోడకి ఒక చిన్న మచ్చ కూడా పడకుండా బ్యాక్‌డ్రాప్ అంతా నీట్‌గా క్లియర్ చేసి బెలూన్స్ అన్ని ఇన్ఫ్లేట్ చేసేటప్పటికి చాలా టైమే పట్టింది. ఇంకా చాక్లెట్ షేప్స్‌లో ఇలా అయితే గిఫ్ట్ ర్యాప్ చేసి తను ఇవ్వాలనుకున్న బర్త్‌డే గిఫ్ట్స్ అయితే ఇచ్చింది. నేను అవన్నిటిని ఒక్కొక్కటిగా అన్బాక్స్ చేస్తున్నాను అన్నమాట. ఈ 2 సర్ప్రైజ్ గిఫ్ట్‌లో ఏమున్నాయి అనేది కమెంట్ సెక్షన్‌లో గెస్ చేసి చెప్పండి. ఈ 2 సర్ప్రైజ్ గిఫ్ట్స్ కంటే మీరిచ్చిన సర్ప్రైజ్ గిఫ్ట్ అయితే ఇంకా చాలా బాగుంది. మీరేం గిఫ్ట్ ఇచ్చారని అనుకుంటున్నారా? 5000 సబ్స్క్రైబర్స్ అయ్యారు ఈరోజు మన ఛానల్‌కి. థ్యాంక్ యూ ఫర్ ద లవ్ అండ్ సపోర్ట్. ఛానల్ పెట్టి చాలా తక్కువ టైం అయినా నన్ను చాలా మంచిగా ఎంకరేజ్ చేస్తున్నారు. ఈ బర్త్‌డే అయితే నాకు చాలా చాలా స్పెషల్. మా పేరెంట్స్, మా చెల్లి, నేను ఇలా ఉండే నా చిన్న ప్రపంచం ఈరోజు 5000 మెంబర్స్ ఫ్యామిలీ అయింది. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ వైటీ ఫ్యామిలీ.